సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అభినయ. ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబుకి చెల్లిగా నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే అభినయ తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అభినయ పెళ్లికి సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది బ్యూటీ. సోషల్ మీడియా ద్వారా నిశ్చితార్థ వార్తను అభిమానులతో పంచుకుంది. ఎంగేజ్మెంట్ సందర్భంగా గుడిలో కాబోయే జీవిత భాగస్వామితో కలిసి గంట కొడుతోన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మా ప్రయాణం నేటితో ప్రారంభమైంది అనే క్యాప్షన్తో తన నిశ్చితార్థాన్ని వెల్లడించింది. దీంతో అభినయకు కాబోయే భర్త ఎవరో అనే చర్చ నడుస్తోంది. అయితే తనకు కాబోయే భర్త వివరాలు వెల్లడించకుండా, అతడి ముఖాన్ని ఫోటోలో చూపించకుండా ట్విస్ట్ ఇచ్చింది అభినయ. అయితే అతడితో తనకున్న అనుబంధం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుడని, ప్రేమించినట్లు తెలిపింది. గత 15 సంవత్సరాలుగా తమ మధ్య మంచి బంధం ఉందని, అతడు తనను బాగా అర్థం చేసుకుంటాడని తెలిపింది. ఏ విషయాన్నైనా అతడితో చెప్పుకోగలిగే సౌలభ్యం ఉందని, పెళ్లికి ఇది సరైన సమయం అనిపించిందని పేర్కొంది. మరి పెళ్లి రోజైనా భర్తను పరిచయం చేస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఒకప్పుడు నటుడు విశాల్తో అభినయ ప్రేమలో ఉందంటూ కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ రూమర్స్ మాత్రమేనని, తాము కేవలం సహనటులమేనని అభినయ స్పష్టం చేసింది. ఇప్పుడు నిశ్చితార్థంతో ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.